ప్రేమగల దేవ, జాలిగల దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్య, ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో తండ్రి, వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా, మరి నాయన మాకు అప్పులు ఉన్నాయి, మేము ఈ అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాము, మేము చేసిన కష్టమంతా వడ్డీలకే సరిపోతుందని ఎంతమంది బిడ్డలైతే నాయన కృంగిన స్థితిలో ఉంటున్నారో, యేసయ్య మీరే వారిని బలపరచమని వేడుకొనుచున్నాను. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పు సమస్య నుంచి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను. తండ్రి, ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అప్పుల సమస్యల చేత బాధపడుతున్నప్పుడు తండ్రి, ఆ విధవరాలు నిన్ను ప్రవక్తను ఆశ్రయించినప్పుడు తండ్రి, ఆ ప్రవక్తలో ఉండి ఆ విధవరాలి అప్పులన్నిటినీ తీర్చినటువంటి దేవుడు నాయన, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా, మరి నాయన మేము ఇల్లు కట్టి అప్పుల పాలైనాము, మా పిల్లలను చదివించి అయ్యా మా పిల్లల చదువుల కొరకు అయ్యా మరి ఖర్చులు చేసి అప్పుల పాలైనాము, మా పిల్లల వివాహాలు చేసి అయ్యా మాకు అప్పులైనవి అని మరి ఇండ్లు కట్టుకుని అప్పులైనవి అని ప్రభువా నాయన, నా భర్త త్రాగుడు ద్వారా అప్పులైనవి అని ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారో, ఈ సమస్య నేను ఎవరికి చెప్పుకోవాలి, ఆదరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు, సహాయం చేసే వాళ్ళు లేరు అని ఎంతమంది బిడ్డలైతే నాయన కృంగిన స్థితిలో ఉంటున్నారో తండ్రి, మీరే వారిని అందరినీ దేవా జ్ఞాపకం చేసుకొని ఆయన యేసయ్య వారిని బలపరచండి తండ్రి. నీకు వందనములు ప్రభువా. అయ్యా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నీ యొద్దకు వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. జీవము గల మా దేవా, నీ సహాయము దయచేయండి తండ్రి, నీ సహాయము దయచేయండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పు సమస్య నుంచి నాయన మీరు విడిపించి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి వారు ఏ విధంగా అప్పులు తీర్చాలో, ఏ విధంగా తండ్రి మరి నాయన అయ్యా ఆ యొక్క సమస్య నుంచి విడుదల పొందుకోవాలో దేవా నీ మార్గమును చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఇశ్రాయేలీయులు అయ్యా మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నాయన మరి ప్రభువా ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నీళ్ళ మీద వారిని నడిపించినటువంటి దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైంది అయ్యా మరి కలదా తండ్రి నాయన, మాకు అయ్యా సమస్తము అసాధ్యమే ప్రభువా, మేమేమి చేయలేము నాయన దేవా. మేము కేవలము ప్రార్థించే వారమే తండ్రి, కార్యమును జరిగించే దేవుడవు నీవే తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. నువ్వు దీవించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు అయ్యా, మరి సమస్యల నుండి విడిపించే దేవుడవు, కృపను చూపించే దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే తండ్రి, మేము చెలిస్తున్నామంటే, మేము ఉనికి కలిగి జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృప నాయన, నీ నాయన నీ ప్రేమ తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్య మమ్మల్ని అందరినీ దేవా నీ ప్రేమ చేత కాపాడుతున్నటువంటి దేవుడవు, నీ ప్రేమ చేత మమ్మల్ని రక్షిస్తున్నటువంటి దేవుడవు. భయంకరమైనటువంటి దుర్దినాలలో మేము జీవిస్తున్నప్పటికీ తండ్రి నాయన నీ కృపలో నీ ప్రేమ ద్వారా మమ్మల్ని తండ్రి సజీవులుగా నిలుపుతున్నటువంటి దేవుడవు తండ్రి. భయంకరమైనటువంటి వేడి అయ్యా, భయంకరమైనటువంటి ఎండలు, అధికమైనటువంటి ఉష్ణోగ్రత తండ్రి అయ్యా, మరి ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు పైగా పెరిగిపోతుంది ప్రభువా. మీరే వాతావరణంను చల్లపరచండి తండ్రి, మాకు వర్షాలను కుమ్మరించండి తండ్రి. యేసయ్యా మాకు వర్షాలను దయచేయండి ప్రభువా. నాయన నీకు అసాధ్యమైంది లేదు కదా తండ్రి. అయ్యా కనికరించండి నాయన. మనుషుల పాపములను బట్టి ఇకను భూమిని శపించను అని నువ్వు నోవహుతో వాగ్దానం చేసినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా మమ్మల్ని కనికరించండి, మా పాపాలను క్షమించండి నాయన. నీకు విరోధంగా చేసిన ప్రతి ఒక్క పాపాన్ని అయ్యా క్షమించండి ప్రభువా, క్షమించండి నాయన. అయ్యా మేము పాపులము, ద్రోహులము తండ్రి. మరి నాయన అయ్యా అపవిత్రమైనటువంటి అయ్యా మరి నాయన జీవితము కలిగినటువంటి వారం ప్రభువా. యేసయ్యా నీ పరిశుద్ధత ద్వారా, నీ పునరుత్థాన శక్తి ద్వారా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని అందరినీ
అందరినీ పరిశుద్ధపరచి దేవా నీవే కనికరించి మమ్మల్ని కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. మరి ఎండాకాలం ఎంతో మంది చనిపోతున్నారు నాయన, వడదెబ్బ తగిలి ముసలి వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు నాయన, బాలింతలు, యవనస్తులు దేవా మరి నాయన చనిపోతున్నారయ్యా. ఏసయ్యా ఏసయ్యా కనికరించండి నాయన, కనికరించి ప్రభువా దేవా నీ నాయన నీ వర్షమును కుమ్మరించండి అయ్యా. ఏసయ్యా నీ వర్షమును దయచేయండి ప్రభువా. ఏసయ్యా నీ వర్షము ద్వారా భూమి చల్లబడుటకు, వేడి తొలగిపోవుటకు, ఉష్ణోగ్రతలు తగ్గుటకు తండ్రి నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ఏసయ్యా నీకు వందనములు నాయన. మీరే మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, కనికరించండి ప్రభువా. అయ్యా భూమి ఆకాశములను కలుగ చేసినటువంటి దేవుడవు తండ్రి, సూర్యచంద్ర నక్షత్రములను కలుగ చేసినటువంటి దేవుడవు నాయన, నేల మట్టితో నరుని నిర్మించినటువంటి దేవుడవు తండ్రి, నరుని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదినటువంటి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి నాయన నరుడు తండ్రి నీ పోలికలో, నీ రూపములో, నీ స్వరూపము కలిగి, నీ ఊపిరి కలిగి జీవిస్తున్నాడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నరుని జ్ఞాపకం చేసుకో నాయన. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు ఏసయ్యా, నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మీరే మీరే అధికమైనటువంటి ఉష్ణోగ్రత నుంచి ప్రభువా మీరు విడిపించి తండ్రి మరి చల్లటి వాతావరణమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. భయంకరమైనటువంటి వేడి అయ్యా, మరి భయంకరమైనటువంటి ఉడకపోత దేవా మరి నాయన, ఈ ఉష్ణోగ్రత ద్వారా అనేక మంది నాయన చనిపోతున్నారు దేవా. నాయన కనికరించి ప్రభువా, కనికరించి నాయన, నీ సహాయమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. మీరే మీరే తండ్రి నీ దయగల హస్తమును చాపి దేవా మరి ఎంతమంది బిడ్డలైతే హాస్పిటల్స్లో ఉన్నారో తండ్రి నాయన, మరణ పడకలో ఉన్నారో ప్రభువా, వారిని అందరినీ బాగు చేయమని వేడుకొనుచున్నాను యేసయ్యా. బాగు చేయని నాయన, నీ గాయపడిన హస్తమును, నీ బాహు హస్తమును, నీ బలమైన హస్తమును చాపి తండ్రి వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి, నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ సమయమందు మా యొక్క ప్రార్థన మనవులు తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకొని నీ కార్యమును జరిగించమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.